ఓం శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి అండి మనకు రేపే వచ్చేస్తుంది. ఆ రోజున జిల్లేడు ఒత్తులు, నువ్వులు, నూనెతో ఆంజనేయ స్వామికి దీపం అయితే వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయంట. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హనుమంతుని ఆలయంలో మనము దర్శించుకోవాలి. అలాగే ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు ఒత్తులు, నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయురారోగ్యము, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయంట. పురోహితుల్ని అడిగి తెలుసుకున్నానండి. ఇక హనుమంతుని ఆలయంలో ఆకుపూజ చేయించడం కూడా చాలా మంచిది. హనుమాన్ కళ్యాణాన్ని కూడా జరిపించే వాళ్ళు వారికి ఈతి బాధలైతే ఉండవండి ఎవరైతే జరిపిస్తారో. అలాగే గృహంలో పూజ చేసుకునే వాళ్ళు హనుమాన్ చాలీస అయితే తప్పకుండా చదువుకోవాలండి. ఎవరైతే విగ్రహారాధన చేసుకుంటారో ఎర్ర పువ్వులు, చందనంతో హనుమంతుడి ఫోటో దగ్గర సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలండి. నైవేద్యము బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లైతే సమర్పించుకోవచ్చు. ఇంట్లో కూడా మనం పూజ చేసుకునేటప్పుడు ఇవి చూసుకోవాలండి. హనుమంతుని గుడికి వెళ్ళేటప్పుడు మేమైతే తప్పకుండా స్వామివారికి నైవేద్యంగా ఏదైనా ప్రసాదము ఎక్కిస్తాము ఇంట్లో. అది అందరికీ తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా పిల్లలను కూడా గుడికి తీసుకెళ్ళి ప్రదక్షిణాలు అయితే చేయించండి. 5 అన్నా 7 అన్నా 11 అన్నా. హనుమాన్ జయంతి రోజు తప్పకుండా 108 సార్లు చదివితే కూడా చాలా మంచిది. లేకపోతే 11 అన్నా 21 అన్నా, అంతా కూడా వీలు కాకపోతే కనీసం ఒక 12 సార్లన్నా హనుమాన్ చాలీస్ చదవాలండి. పులిహోర రేపు పౌర్ణమి కదండి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టము లలితాదేవికి నిమ్మకాయ పులిహోర ఎక్కించి మనకి ఎలాంటి దోషాలున్నా వెళ్ళిపోతాయంట. ఇలా నిమ్మకాయ పులిహోర ఎక్కించి అమ్మవారికి ఎక్కించి ఈ నిమ్మకాయ పులిహోర అందరికీ ప్రసాదంగా పెడితే కూడా మనకి రాహుకేత దోషాలున్నా అన్నీ తొలగిపోతాయి. ఎటువంటి దోషాలున్నా వెళ్ళిపోతాయండి. హనుమంతుడి గుడికి వెళ్ళండి. తప్పకుండా ప్రదక్షిణాలు చేసుకోండి. హనుమాన్ చాలీస్ అయితే పఠనం చేయండి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా రేపు ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవాలండి స్వామివారిది. ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.